శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, వ్యక్తి ఇతర సమయాల్లో భగవత్ చింతన చేస్తూ ఉంటాడు, కానీ మరణ సమయంలో చింతన చేయలేడు. మరణ సమయంలో కూడా భగవంతుణ్ణి స్మరించడం ఎలా? జీవుడు భగవంతుని గురించి చింతన చేస్తాడు, కానీ ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడు. అందుచేత భగవంతుణ్ణి మర్చిపోతాడు. ఏనుగుకు ఇప్పుడు స్నానం చేయిస్తాం, మరుక్షణమే అది మట్టి బురదలను పూసుకుంటుంది. మనస్సు ఒక మదించిన ఏనుగు లాంటిది. ఏనుగుకు స్నానం చేయించగానే గజశాలలో కట్టివేస్తే అది మట్టినో బురదనో పులుముకోదు. గంగలో స్నానం చేస్తున్నప్పుడు పాపాలు నిన్ను విడిచి గంగా తీరంలోని చెట్లపై కూర్చుంటాయి. నువ్వు ఒడ్డుకు రాగానే మళ్ళీ నీ భుజాలపైకి ఎక్కుతాయి. ప్రాణం పోయేటప్పుడు భగవంతుని తలంపు ఉండాలంటే అందుకైన మార్గం ముందుగానే చేసుకొని ఉండాలి. ఆ మార్గమే అభ్యాస యోగం. భగవంతుణ్ణి నిరంతరం తలుచుకోవటం అభ్యాసం చేసుకుంటే చివరి క్షణంలోనూ ఆయన స్ఫురణకు వస్తాడు. మనిషి మరణించే సమయంలో భగవంతుణ్ణి తలుచుకుంటే మనస్సు శుద్ధమైపోతుంది. మళ్ళీ కామిని కాంచనాల పట్ల ఆసక్తి జనించదు. ఠాగూర్, విషయాసక్తి అనే రసం ఎండిపోవటానికి మార్గం ఏమిటి? వ్యాకుల మనస్కుడవై జగన్మాతను ప్రార్థించు. ఆమె దర్శనం కలిగితే విషయాసక్తి అనే రసం తానుగా ఎండిపోతుంది. కామినీ కాంచనాల పట్ల ఉన్న అనురక్తి యావత్తు తొలగిపోతుంది. ఆమె నా సొంత తల్లి అన్న భావన ఉంటే ఈ క్షణమే సాధ్యమవుతుంది. ఆమె సవతి తల్లి కాదు, ఆమె సొంత తల్లి. మనోవ్యాకులతతో ఆమె వద్ద మొరాయించుకొని కూర్చో. గాలిపటం కొనటానికి పిల్లవాడు తల్లి చీరచెంగు పట్టుకొని డబ్బు అడుగుతాడు. ఆ సమయంలో బహుశా ఆమె పొరుగు స్త్రీలతో మాట్లాడుతూ ఉండవచ్చు. మొదట ఆమె డబ్బు ఇవ్వటానికి సుతరాము ఒప్పుకోదు. లేదు, ఇవ్వవద్దని మీ నాన్న చెప్పారు, ఆయన వచ్చినప్పుడు అడుగుతాను, ఇప్పుడు గాలిపటం ఎగరవేసి లేనిపోని గొడవలు తెస్తావు అంటుంది. పిల్లవాడు ఏడుపులు అందించుకుంటాడు, మొండి పట్టు పడతాడు. వెంటనే ఆమె పొరుగు స్త్రీలతో కాస్త ఉండండి, వీడిని సముదాయించి ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి తాళం చెవి తీసుకుని పెట్టెను తెరిచి పిల్లవాడికి డబ్బు ఇస్తుంది. మీరు కూడా అమ్మ వద్ద మొండికెత్తండి, ఆమె దర్శనం ఇచ్చి తీరుతుంది.